సభకు నమస్కారం. కార్యక్రమ ముఖ్య అతిథులు, ఉద్యమ నాయకులు, మనందరి ప్రియతమ నాయకులు కేటీ రామారావు గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి మా అన్నతమ్ములకి, అదేవిధంగా సోదరిమణికి, అదేవిధంగా మా ఆటో కార్మిక నాయకులకి, మా అన్నలు, మా తమ్ములు, ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. మా రాంబాబు అన్న ఒకటి చెప్పారు, 29 చట్టాలు, కార్మిక చట్టాలు గతంలో చాలా మంది కొట్లాడిరు, పోరాడిరు. ఆ పోరాటాల ఫలితంగా 29 కార్మిక చట్టాలు వస్తే ఆ కార్మిక చట్టాలని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు. మరి ఆ చట్టాలు రద్దయితున్నాయి రద్దయినాయి అంటే మనం మట్టి కూర్చుందామా? మనం ఏం చేయాలి? అప్పుడు కార్మికులందరూ కొట్లాడి పోరాడి కదా ఆ చట్టాలను తీసుకొచ్చుకుంది. మరి అవన్నీ రద్దయినప్పుడు మనం ఏం చేయాలి? పోరాడితే పోయేదేంది? పోరాడితే ఏం పోతుంది? పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. కొట్లాడితేనే మన హక్కులు అనేది సాధ్యమవుతాయి. కాబట్టి మనం సాధించుకోగలుగుతాం. రేవంత్ రెడ్డి చాలా చెప్పిండు, నెలకు 1000 రూపాయలు, సంవత్సరంకు 12,000 ఇస్తున్నాడు. ఇయ్యలేదు. ఇవాళ అనేక వాగ్దానాలు చేసినటువంటి ఆయన ఇప్పుడు మనకేమిచ్చిండు? అవన్నీ చేయకపోగా మన చావులకి కారణమైండు. మరి అట్లాంటి వ్యక్తి పైన మనం కొట్లాడాలా వద్దా? మరి కొట్లాడాలంటే మనం కార్మికులంతా ఐక్యంగా ఉండి ఉద్యమిస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇవాళ కేటీ రామారావు అన్నని మనం అడిగినామా? మాకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కట్టండి అని అడగలేదు కదా. అంటే ఎవ్వరు మన గురించి పట్టించుకుంటారు, మనల్ని ఎవరు ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అవునా కదన్నా? కాబట్టి ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గ ప్రజల కడుపు చూసేటువంటి పార్టీ, బతుకుదేరు గురించి ఆలోచించేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మనం అందరం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బాగు చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టే మన రామారావు అన్న ఇవాళ మన గురించి ఆలోచించి ఇవాళ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కట్టాలి, మా కార్మికులకు తోడు నీడగా ఉండాలి, అండగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి మరి తీసుకున్నప్పుడు మనమేమి ఇవ్వాలి? ఇవాళ మన గురించి ఆలోచించే వాళ్ళను మనం కడుపులో పెట్టి కాపాడుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మీ హక్కుల కోసం కొట్లాడండి. మేమందరం కూడా మీ వెనువెంటే ఉంటాం. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆగన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.